వింటర్ కాలం, చలికాలంలో వింటర్ టైము, ఈ టైంలో ఎక్కువ మాకు కానీ అందరికీ కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పుడుతూ ఉంటాయి. మాకు షెడ్ ఇది పట్ల అట్లా దింపేసాం సైడు, చలిగాలి తోయకుండా. గాలి అమాంతంగా వస్తుంది మాకు ఇక్కడ పొలంలో కాబట్టి, ఎక్కువగా చల్లగా గాలి వస్తుంటుంది. సో మేము షెడ్ చుట్టూరు ఇట్లా పట్టాలతో సెట్ చేసాము. ఒక 70% వరకు సేఫ్ జోను. ఒక ఎంత కవర్ చేసినా ఆ ఖాళీ ప్లేస్లో నుంచి వచ్చేస్తుంటుంది గాలి, చల్లగాలి. అయినా కొంచెం ఈ వింటర్ కాలం వరకు పోయేదాకా, ప్లస్ మళ్ళా వర్షాకాలం ఉన్నప్పటి నుంచి ఇట్లా సెట్ చేస్తాము. ఎక్కువగా చలిగాలి తోలకుండా ఉండేదానికోసరంగా ఈ సెట్టింగ్ సైడు పట్ల వేసాం. ఇంకో 1 month అట్లా ఉంచేసి ఇంక తీసేస్తాం, ఇంకా అవసరం లేదు. ఇవి ట్రబుల్ ఎందుకంటే పిల్లల్ని వాటి తల్లుల దగ్గరే పెట్టేస్తాము. ఒక బాక్సులు వేరే దగ్గర నుంచి తెప్పించాను, ఆక్వా ఏరియా నుంచి తెప్పించాను. అంటే గంపలు అవి ఉంటాయి కదా, గంపలు పెట్టినా మళ్ళీ వాటికి గంపలు ఎక్కువ కాలం ఉండడం లేదు, డ్యామేజ్ అయిపోతున్నాయి. ఒక గంప వచ్చి 300, 350 రూపాయలు, 400 చెప్తే అట్లా ఉండదు. అది తెస్తే 1 month, 2 month హ్యాండ్లో ఉండడం, అట్లా మళ్ళీ ఎలుకలు కొరకటం అట్లా డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి గంపల్ని లేకుండా ఈ విధంగా ట్రబుల్ తెప్పించుకున్నాము. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. మినిమం ఒక 5 years అయినా మనం జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కడికి పోవు. ఎక్కువ మనకు నీడలో ఉంటాయి, ఎండకు ఉండవు. కాబట్టి వాటి కింద ఇట్లా ఈ గోతాలు వేసేసి ఇట్లా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అన్నీ తీసేటేస్తాం. ఏదో సాయంత్రం వచ్చేసరికి కొంచెం గాలి కారి కొంచెం డ్రైగా అవుతాయి. మళ్ళీ ఈవినింగ్ పాలు తాగిచ్చేసి మళ్ళీ కింద వేసి ఆ ట్రబుల్ని ట్రబుల్లో కప్పెట్టేస్తాం. ఇంక చలి అనేది వాటికి పెద్దగా అనిపించదు అనుకుంటున్నా. కింద అడిగిన పట్ల వేసి ఇవ్వండి. మాకు బ్రోయర్కి క్రాస్ పిల్లలు అన్నమాట. బ్రోయర్ వచ్చి మామూలుగా కాఫీ కలర్లో ఉంటుంది మెడ దగ్గర సగం వరకు. మావే బ్రోయర్ పోతుల వల్ల బ్లాక్ అండ్ వైట్ అనేది వేస్తుంది చూడండి. ఆ మెడ నుంచి బ్రౌన్ కలర్లో ఉంటుంది, అదే కాఫీ కలర్లో ఉంటుంది. మా మేకలు ఏంటంటే స్ఫూర్తి మేకలు కాబట్టి బోయర్ జాతికే పుట్టినవి. కాళ్ళు చూడండి ఎంత లావుగా ఉన్నాయో కాళ్ళు. అదే ఈ బ్లాక్ బెంగాల్ వాటికి అయితే కాళ్ళు సన్నగా ఉంటాయి. బోయర్ పోతకి ఎట్లా అంటే అట్లా బాగా పుట్టినాయి పిల్లలు, యాక్టివ్గానే. బోయర్కి పుట్టే పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటాయి. 1 year మేము బాగా ట్రబుల్ చెందాం.